అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. స్థానిక మంగమూరు రోడ్ నందుగల హైదరాబాద్ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులు చేసింది. పార్లమెంట్ కరస్పాండెంట్ నందిపాటి జగదీష్, ప్రిన్సిపల్ ఎం మహేష్ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లోని పిఏజీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మంత్రులుగా మారి పార్లమెంట్ చర్చలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ మోటివేటర్ శ్రీ బాలలత గారు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ప్రస్తుత సాంకేతిక రంగానికి అనుగుణంగా జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. విద్యార్థుల వినూత్న ప్రదర్శన మరియు బాలలత గారి స్ఫూర్తిదాయక ప్రసంగం హాజరైన తల్లిదండ్రులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్లానింగ్ ఉన్న పిల్లలు తీసుకుని ఒక కార్పొరేట్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేస్తానికి, వాళ్ళని డబ్బులు సంపాదించి పెట్టడానికి వీళ్ళు తెలియని మనం వాడతాం. పార్లమెంట్ వెనక ఏంటంటే పాలసీ మేకింగ్ అంతా పార్లమెంట్లోనే జరుగుతుంది. నేను ఇక్కడ కూర్చొని వీలైనంత వరకు దేశానికి సంబంధించినంత వరకు మంచి చేయగలిగినంత వరకు పాలసీస్ చేయొచ్చు అని పిల్లలకి ఇప్పటి నుంచే ఇన్స్పిరేషన్ ఉండాలి అనేది యాక్చువల్గా దీని వెనక ఉద్దేశం కూడా. అన్ని వ్యాపారాలు చూడలేము, కొన్ని దేశానికి కనిపించే పిల్లలకి కనిపించేది. ఈ మేడం యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న సగం మేడం చెప్పారు. అండ్ యాక్చువల్గా మేడం నిన్న ఈవినింగ్ మేము అనుకున్న తర్వాత మేడంకి గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి కదా అని అనుకున్నాను. నేను వెళ్ళి శ్రీకృష్ణుడి బొమ్మ తీసుకుని వచ్చాను. మన స్టాఫ్ మేడంకి ఏంటి శ్రీకృష్ణుడి బొమ్మ ఏంటి అలా ఇస్తామని చెప్తున్నారు. నాకు తెలిసి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. శ్రీకృష్ణుడు బెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్. నాకు తెలిసి ఆ ప్లానెట్, మన ప్లానెట్ మీద శ్రీకృష్ణుడు అంత మంచి మోటివేషన్ స్పీకర్, లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ చేయగలిగేవాడు ఇక్కడ ఎవరు. ఆ తర్వాత నాకు మీరే కనపడ్డారు వాడు, ఎక్కడెక్కడైనా మీరే మోటివేషన్ స్పీకర్. దాని గురించి మీకు శ్రీకృష్ణుడు కావాలి ఇంటెన్షన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. % of its crude oil, India had developed into a global refining hub with advanced facilities such as Jamnagar and Vadina. India exports a wide range of petroleum products including high-speed diesel HSD, which forms a major share of exports, motor spirit, petrol or gasoline, aviation turbine fuel ATF, naphtha used in petrochemical industries, fuel oil for shipping and industrial purpose, liquefied petroleum gas LPG, petroleum coke petcoke, lubricating oil base stocks lube oil, bitumen for road construction, superior kerosene oil SKO. These products are exported to several countries including the neighboring nations like Nepal and Bhutan, as well as major global markets. However, Speaker Sir, petrol pricing depends upon multiple factors beyond the base cost. These include domestic taxes in India such as central excise duty, statewide and cess together form అన్ని కూడా మీరు in the telecom sector. If a system does not recharge their mobile SIM, the service provider disconnects not only outgoing calls but also incoming calls after a certain period. Speaker sir, outgoing calls can be restricted due to non-payment. That is understandable. But why should incoming calls be stopped? Who decides when and how a citizen should use their mobile phone? Is this not unfair to consumers who may want to keep the number active only for receiving important calls? Thank you, Speaker sir. entertainment and
మహిళా కానీ ఒంగోలులో For reports indicate that petrol in Bhutan has been around ₹65 per ద్వారా చాలా మంది యూత్తో కనెక్ట్ అయ్యానమాట. ఆ కనెక్ట్ అయిన దిశలో ఒక మాటని చెప్పాలి. మనకంటే మన పిల్లలు తెలియని వాళ్ళు. ఒక అబ్బాయి వచ్చాడు, మా నాన్న డాక్టర్ అవ్వమంటున్నాడండి, నాకేమో ఆంటర్ప్రినర్ అవ్వాలంది, ఎనామస్ లాగా నేను బాగా డబ్బులు సంపాదించి ఉండాలని అంటు. అంటే ప్రతి అంశం ఓన్లీ 5 minutes అట్లీస్ట్ కనీసం అన్నీ కూడా మీరు ఓన్లీ 5 minutes కోరుకుంటున్నాను. అండ్ పిల్లలందరూ ఐ వాంట్ టు సీ ఇండియా as a developed country. ఇండియా is still a developing country, బట్ ఏ యుగంలో వచ్చే 10 సంవత్సరాల్లో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. మీకోసం జగదీష్ గారు ఉంటారు, హెచ్పిఎస్ ఉంటుంది, మీ అందరి కోసం వాళ్ళతో పాటు కూడా ఉంటుంది. కిడ్స్ ఆల్ ద బెస్ట్. మీరందరూ పై స్థాయికి వస్తారని, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారని కలుద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రిచ్ అండ్ డెవలప్డ్ కంట్రీ. భారతదేశం గొప్పదవని నా కోరిక. దానిలో ఖచ్చితంగా హెచ్పిఎస్ ఒంగోలు కంట్రిబ్యూషన్ కూడా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇండియా గొప్పదవడంలో మీ పిల్లలు కూడా తయారు చేస్తున్నారండి. నేను వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఐ థింక్ యూ ఆల్ నో మీ. నా పేరు బాలత అండ్ ఐ పాస్ సివిల్స్ ఎగ్జామ్ 2 సార్లు చేశాను. తర్వాత సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు దానికి బాగా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశాం. మీ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో సపోర్ట్ ఎప్పుడు ఉంది. నా కోరిక ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల యువత చాలా గొప్ప వాళ్ళు అవ్వాలని. దానికోసమే యువత కోసం ఒక మిషన్లో తిరుగుతున్నాను. 1,00,000 మంది యువతిని మన దేశానికి అందించడం మా కోరిక. ప్రత్యేకంగా ధనిక్ భారత్ మిషన్ చైర్మన్, ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ చైర్మన్ గారు విక్రమ్ నారాయణరావు గారు కూడా ఇంతకుముందు ఈ ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల అనమాట, విక్రమ్ నారాయణరావు గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు లాయ్ గ్రూప్ అని చెప్పి హెల్త్ కేర్ కావచ్చు, ఫార్మా కావచ్చు, దానిలో చాలా మంది ఉద్యోగాలు ఇచ్చారు. మన యువత కూడా అంత గొప్ప అవ్వాలని, అంత గొప్పగా దేశం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ జగదీష్ గారు. థ్యాంక్ యూ. విధానం మాత్రమే. లక్షల మంది పరీక్ష రాస్తారు, కానీ ఖాళీలు పరిమితంగానే ఉంటాయి. అందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు. పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, సిబ్బంది నియమించాలి, క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాలి, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. When that same citizen starts earning, again he or she pays income tax. And after paying income tax, whenever that person buys any product, again GST is applied, which is also a tax. In simple terms, is an Indian citizen being taxed while studying, while earning, and while spending? Speaker sir, it appears that in India, taxation exists from birth to death. You eat, you pay tax. You drink, you pay tax. You earn, you pay tax. And you spend, you pay tax. ఈరోజు నేను ప్రత్యేకంగా ఒంగోలులోని హెచ్పిఎస్ స్కూల్ జగదీష్ గారు, దుర్గా గారు చాలా అద్భుతంగా ఇక్కడ యూత్ పార్లమెంట్ ఆర్గనైజ్ చేశారు. యువతకి ఈ చిన్న వయసులోనే, స్కూల్ వయసులోనే సమాజానికి సంబంధించిన అంశాలు, రాజకీయపరమైన అంశాలు, ఇవన్నీ కూడా అంటే కేవలం చదువు మాత్రమే కాదు, సొసైటీలో ఎలా ఉండాలి, సమాజంలో ఉండే సమస్యలు ఎలా పరిష్కరించాలి, వీటి మీద అద్భుతమైన యూత్ పార్లమెంట్ ఈ రోజున ఒంగోలులోని హెచ్పిఎస్ వాళ్ళు కండక్ట్ చేశారు. మీ అందరికీ స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండి. దాంతోపాటు పేరెంట్స్ కూడా ఎక్కువ మంది హాజరయ్యి ఈ మొత్తం ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేశారు. నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం
రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు యువత కోసం చేయటం, చిన్నపిల్లల కోసం చేయటం సాధారణంగా హైదరాబాద్లో ఢిల్లీలో కానీ ఒంగోలులో కూడా హెచ్పిఎస్ వాళ్ళు ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. మీ అందరికీ జగదీష్ గారు, వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ మిస్సెస్ గారు, దుర్గా గారు అందరికీ కంగ్రాట్స్ అండి. మీ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ పెట్టాలని చెప్పి, పిల్లల్ని సొసైటీ సంబంధించిన అంశాలు ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అంతేకాదు స్కూలే కాకుండా ఇంత మంచి యాక్టివిటీస్ అంటే కేవలం టెక్స్ట్ బుక్సే కాకుండా యాక్టివిటీస్ ద్వారా రకరకాల కార్యక్రమాల ద్వారా పిల్లలకి లెర్నింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి ఎంకరేజ్ చేయాలని పేరెంట్స్ అనుకున్నాం. హెచ్పిఎస్ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి ఒంగోలే కాదు శాఖలుగా విస్తరించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నానండి. కంగ్రాట్స్ జగదీష్ గారు, కంగ్రాట్స్ అండి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్ కొంచెం గట్టిగా చెప్పండి. డిపార్ట్మెంట్ మోటో ఏంటంటే అన్న నీదే పడుతుంది వెనక్కి పెట్టు, మంచి ఉద్యోగం వెనక్కి పెట్టు. ఇదే చెప్తూ ఉంటాం. ఎవరిది పడుతుంది? ఐఏఎస్ ఆఫీసర్లు అయినా ఎవరైనా సరే పిల్లల్లో ఉండే డెసిషన్ మేకింగ్ని, పిల్లల్లో ఉండే పాలసీ మేకింగ్ని మనం ఏం చేస్తామంటే తీసుకుని కార్పొరేట్స్కి ఎంప్లాయీస్కి క్రియేట్ చేస్తాం. వీళ్ళు మన దగ్గర మన పిల్లలు మన తెలివితేటలతో కార్పొరేట్స్ పెద్దోళ్ళు అవుతారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఇవన్నీ కాకుండా పిల్లల పాలసీ మేకింగ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే కంట్రీ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ పాలసీ మేకింగ్ అంతా పార్లమెంట్ సెషన్లోనే జరుగుతుంది. సో మనలాగా చదువుకున్న వాళ్ళందరూ పార్లమెంట్కి వెళ్తే మనం మంచి పాలసీస్ మేక్ చేయొచ్చు. తద్వారా దేశం బాగుపడుతుంది అన్న ఉద్దేశం పిల్లల్లో క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే యూత్ పార్లమెంట్ సెషన్ చేస్తున్నారు. లాస్ట్ టైం జనార్దన్ గారు చీఫ్ గెస్ట్ ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత ఇప్పుడు బాలలత మేడము, మీ అందరికీ తెలిసిన బాలలత మేడం చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. మేడం థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.